హలో, ఇది గమనించారా? రాజకీయ రూపురేఖలు మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటివరకు మనం చూసింది కేవలం ఒక మ్యూజికల్ చైర్ ఆట మాత్రమే. ఒకసారి టీడీపీ, మరోసారి వైసీపీ, ఈ చక్రం తిరుగుతూనే ఉంది. కానీ వచ్చే ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు పూర్తిగా తలకిందులు కాబోతున్నాయని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. రాజకీయాల్లో ప్రత్యామ్నాయానికే ఇక రోజులు అని తెలుసుకోవాలి. ఆ సమయం వచ్చేసింది కూడా. కులం, మతం, వర్గం పేరుతో ఆటలాడుకుంటామంటే ఇక కుదరని రోజులు ఇవి. కులాల కుంపట్లు రాచేసి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా కమ్మ, నా కాపు, నా రెడ్డి, నా వైశ్య, నా బ్రాహ్మణ అనే వర్గ భేదాలు సృష్టిస్తే ఓట్లు రాలవు అని చాటి చెబుతున్న కాలం ఇది. ఇకపై నడిచేదంతా జెన్జీ పాలిటిక్స్. నేటి జెన్జీ ఓటర్లు కేవలం టీవీలో కనిపించే నాయకులను చూసి మురిసిపోయే రకం కాదు. సోషల్ మీడియా రీల్స్ ద్వారా రాజకీయాలను విశ్లేషిస్తున్న ఈ తరం ప్రస్తుత రాజకీయ ఒడిదుడుకుల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. వారికి కావాల్సింది పథకాలు ఇచ్చే నాయకుడు కాదు, అవకాశాలు సృష్టించే నాయకుడు. ఇంకో విషయం, నేటి తరం కులం, మతం, వర్గం ఇవేవీ చూడదు. మా కులం వాడు సీఎం అయితే మాకు ఏమొస్తుంది అని ప్రశ్నిస్తున్న యువత సంఖ్య పెరుగుతోంది. అందరినీ ఒకటిగా చూడు, సమన్యాయం చేయి, ఇదే చూస్తారు. అందరినీ సమానంగా చూసే మెరిటోక్రసీ కోసం యువతరం ఆరాటపడుతోంది. ఈ లెక్కన టీడీపీ, వైసీపీ అదే తోవలో వెళ్తామంటే కుదరదు. తమ కులం వారికే పదవులు ఇస్తాం, అధికారుల్ని కూడా వాళ్ళని నియమించుకుంటాం అంటే చూస్తూ ఊరుకోదు. ఇకపై లేనిపోని ఉచిత పథకాలు ఇస్తామన్నా నచ్చరు. బటన్లు నొక్కే సంస్కృతికి దూరంగా ఉండబోతోంది నేటి తరం. రేపొద్దున ఒక మంచి ఐడియాలజీతో ఎవరైనా వస్తే వాళ్ళకే ఓటు వేస్తారు. ఇది పక్కా. రెండు రాజకీయ ధృవాలు, రెండు రాజకీయ పార్టీలు ఉన్న దగ్గర మూడో ప్రత్యామ్నాయం బద్దలు కొట్టుకుంటూ వస్తుందని అనడానికి తమిళనాడు రాజకీయాలే ఉదాహరణ. ఉచిత పథకాలు ఇచ్చి బటన్లు నొక్కి జనాన్ని మభ్యపెట్టే సంస్కృతిని నేటి తరం అసహించుకుంటోంది. అప్పు చేసేనా పథకాలు ఇవ్వాల్సిందే అని కోరుకోవటం లేదు. ఓట్ల కోసం ఇచ్చే ఉచిత వల్ల రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతుందని తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు వీడు కాకపోతే వాడు అనే భయంతో ప్రజలు ఓట్లేశారు. కానీ ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. తమిళనాడులో ద్రవిడ పార్టీల మధ్యలోకి కొత్త ఐడియాలజీతో శక్తులు దూసుకొస్తున్నట్లుగానే ఏపీలో కూడా రాజకీయ శూన్యం ఏర్పడింది. ఒక బలమైన ఆశయంతో కుల మతాలకు అతీతంగా అందరినీ ఒక్కడిగా చూసే నాయకుడు వస్తే అటు టీడీపీకి, ఇటు వైసీపీకి అడ్రస్ కూడా దొరకదు. జెన్జీ ఓటర్లకు కులం ముసుగు కనిపించదు. కేవలం అభివృద్ధి నినాదం మాత్రమే వినిపిస్తోంది. మంచి ఐడియాలజీతో వచ్చే కొత్త శక్తి కోసం జనం సిద్ధమయ్యారు. ఈ వేవ్ మొదలైతే పాత తరం రాజకీయం పార్టీలు కొట్టుకుపోవటం ఖాయం.